దాడి తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ తన ఇంటిని పరిశీలించారు. మంత్రి లోకేష్ పై జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించారు. ఇంటికి నిప్పు పెట్టారు. ఘటన అనంతరం ఇంటిని జోగి రమేష్ పరిశీలించారు. తన హత్యకు కుట్ర జరుగుతోందన్నారు. వాస్తవాలు మాట్లాడితే దాడులు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. దాడి ఘటనపై మరింత సమాచారాన్ని త్వరలోనే ప్రజల ముందు పెడతానని చెప్పారు. ప్రత్యక్ష ప్రసారాలతో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తుండగా ఏ విధంగా విధ్వంసానికి, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ చంద్రబాబు నేతృత్వంలోని పోలీస్ వ్యవస్థ, అతని కొడుకు లోకేష్ సారథ్యంలో ప్రత్యక్షంగా మీరే చూపించారు. రాష్ట్ర ప్రజలకు మీరే స్వయంగా పరిశీలన చేశారు. వీటన్నిటి మీద కూడా ఇప్పుడే నేను వచ్చాను, మీతో పాటే నేను కూడా చూశాను. ఈ దాడి ప్రేరణ ఎక్కడి నుంచి జరిగింది, ఎవరి కనుసన్నల్లో ఈరోజు ఇంత భయానక వాతావరణాన్ని సృష్టించారో పూర్తి వివరాలతో సహా మీడియా మిత్రులకి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.